మనం ఈరోజు త్రిభుజం గురించి నేర్చుకున్నాం. ఆల్రెడీ ఒక టాపిక్ అయిపోయింది. ఈ టాపిక్ త్రిభుజము. త్రిభుజం టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. డిఎస్సి కానీ టెట్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా త్రిభుజం మీద ఖచ్చితంగా వస్తాయి. ట్రయాంగిల్ త్రిభుజం మీద ఖచ్చితంగా బిట్టు ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ డిఎస్సిలో కానీ 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. త్రిభుజం అంటేనే మనకు 3 సరళ రేఖలు లేకుంటే సరళరేఖతో ఏర్పడే సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. సరళరేఖతో ఏర్పడే సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. ఇంకో డెఫినేషన్ ఏమంటారు అంటే 3 రేఖలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని కూడా త్రిభుజం అంటారు. 3 రేఖాఖండాలచే ఏర్పడే సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. అసలు రేఖాఖండం అంటే మనకు తెలుసు. చూడండి, రేఖాఖండానికి ఏం చెప్పాము? ఎండింగ్ పాయింట్ ఉందని చెప్పాను. అంటే ఇది ఒక రేఖాఖండం అనుకో, తర్వాత ఈడ ఒక రేఖాఖండం తీసుకో, ఈడ ఒక రేఖాఖండం తీసుకో. రేఖాఖండం అంటే ఏంది? ఎండింగ్ పాయింట్స్ ఉంటాయని చెప్తాం. ఈ 3 రేఖాఖండాలు అనుకోండి. ఈ 3 రేఖాఖండాల్లో ఈడ ఒక రేఖాఖండం ఉంది. ఈ రేఖాఖండాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఎలా వస్తుంది? ఇలా వస్తుంది ఒక రేఖాఖండం. మళ్ళీ ఈ రేఖాఖండం ఉంది. ఈ రేఖాఖండాన్ని ఇలా పెట్టేస్తాం. త్రిభుజం వచ్చిందే. అంటే త్రిభుజానికి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఎట్లా? సరళరేఖతో ఏర్పడే సరళ సంవృత పటం అంటారు. సరళరేఖలతో ఏర్పడే సరళ సంవృత పటము లేదా రేఖాఖండాలచే ఏర్పడే సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. సంవృత అంటే ఏంది? క్లోజ్డ్, మొత్తం మూసి ఉన్న దాన్ని సంవృత అంటాం. ఆల్రెడీ మనం సంవృత వివృత గురించి చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, త్రిభుజము అంటే 3 సరళ రేఖలతో ఏర్పడే సంవృత పటము నే త్రిభుజం అంటారు. లేకుంటే 3 రేఖాఖండాలచే ఏర్పడే సంవృత పటాన్నే త్రిభుజము అంటారు. ఈ త్రిభుజము అనేది తలాన్ని 3 భాగాలు విభజిస్తుంది. త్రిభుజము అనేది ఈ త్రిభుజం ఉంది కదా, ఈ త్రిభుజం అనేది తలాన్ని 3 త్రిభుజాలుగా అంటే 3 సమితులుగా విడగొడుతుంది. ఈ త్రిభుజము అనేది ఈ తలాన్ని 3 సమితులుగా అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఈ త్రిభుజం తీసుకోండి. ఈ త్రిభుజంలో కొన్ని బిందువులు తీసుకోండి. ఇట్లా బిందువులు ఉన్నాయి. కొన్ని బిందువులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కొన్ని త్రిభుజం మీద ఉంటాయి. త్రిభుజం మీద అంటే త్రిభుజము అనేది తలాన్ని 3 సమితులుగా విడగొడుతుంది. ఎట్లా అంటే 3 సమితులు అంటే అంతరాలంలో ఉండే బిందుల సమితి, అంతరం బయట ఉండే సమితి. చూడండి, అంతరం అంటే లోపల ఉండే బిందుల సమితి, బాహ్య బిందు సమితి అంటే బయట ఉండే సమితి, త్రిభుజం మీద ఉండే బిందుల సమితి అని. అంటే త్రిభుజము అనేది ఈ తలాన్ని 3 సమితులుగా విడగొడుతుంది. ఆ 3 సమితులు అంటే త్రిభుజం అనేది అంతరంలో ఉండే సమితులు, బిందుల సమితి అంటే లోపలనే కదా, దీని బిందుల సమితి ఒకటని. బాహ్యం అంటే బయట ఉండే బిందుల సమితి అని. త్రిభుజం పైన ఉండే దాన్ని బిందుల సమితి అంటాం. మనము త్రిభుజాన్ని ఖచ్చితంగా ఎలా చెప్తామంటే 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. లేదా 3 సరళరేఖలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. త్రిభుజం అనేది తలాన్ని 3 సమితులుగా విడగొడుతుంది. ఈ 3 సమితులు అంటే ఈ త్రిభుజం తీసుకో. ఈ త్రిభుజం లోపల ఉన్న బిందుల సమితి, బయట ఉన్న బిందుల సమితి, త్రిభుజం పైన ఉన్న బిందుల సమితిగా అంటాం. కాబట్టి త్రిభుజము అనేది త్రిభుజం అంతరంలో బిందుల సమితి, త్రిభుజం బాహ్య బిందుల సమితి, త్రిభుజం మీద ఉన్న సమితి అని 3 బిందులు అంటారు. త్రిభుజానికి
మనము చూడండి మా త్రిభుజం అంటేనే మనకు ఈ త్రిభుజం మొత్తం చుట్టుకొలత అంటే 180 డిగ్రీస్ 180 డిగ్రీస్. ఫస్ట్ వీటి గురించి ఎలా అనేది పాయింట్ చెప్తాము, ఒకసారి చూడండి మా. చూడండి మా త్రిభుజం డెఫినేషన్ చూడండి. త్రిభుజం డెఫినేషన్ చూడండి. 3 సరళ రేఖతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. త్రిభుజం. నేను త్రిభుజం బదులు మ్యాటర్ రాస్తున్నా. ఇలా సింబల్ ఉంటే త్రిభుజం చూడండి. త్రిభుజం చూడండి. 3 సరళరేఖలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాడు. అంటే 3 సరళరేఖలు అంటే ఇదొక సరళరేఖ, ఇదొక సరళరేఖ, ఇదొక సరళరేఖ. ఇట్లా 3 సరళరేఖలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని ఏమంటారు? త్రిభుజం అంటారు. దానే డెఫినేషన్ ఇంకో విధంగా ఏంటంటే 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. 3 రేఖాఖండాలచే ఏమన్నాడు? 3 రేఖలతో అన్నాడు. 3 రేఖలు అంటే ఇట్లా. రేఖాఖండం అంటే ఏంది? ఎండింగ్ పాయింట్స్ ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పాను. ఇంకోటి ఇట్లా ఇట్లా కలిపేశాను. అంటే 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని కూడా ఏమంటారు? త్రిభుజము అంటారు. అంటే మీకు 3 సరళరేఖతో ఏర్పడ సంవృత పటాన్ని త్రిభుజం అంటాం. 3 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని కూడా త్రిభుజం అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ త్రిభుజం అనేది త్రిభుజం అది ఉండే తలాన్ని 3 బిందువుల సమితిలుగా విభజిస్తుంది. చెప్పే కదా, త్రిభుజం అనేది ఒక తలాన్ని 3 బిందువుల సమితిలుగా విభజిస్తుంది. ఎట్లా విభజిస్తుంది అంటే చూడండి మా, ఈ త్రిభుజంలో లోపల కొన్ని బిందువులు ఉన్నాయనుకో, అలాగే బయట కొన్ని బిందువులు ఉన్నాయనుకో, ఇవన్నీ బయట ఉన్నాయి. త్రిభుజం మీద అంటే ఇలా ఉంటాయి. త్రిభుజం మీద అంటే త్రిభుజం అనేది ఒక తలాన్ని 3 బిందువుల సమితిలుగా విభజిస్తుంది. ఏదంటే ఫస్ట్ వన్ చూడండి, త్రిభుజం అంతరాలంలోని బిందువుల సమితి. త్రిభుజ అంతరాలంలోని బిందువుల సమితి అంటే త్రిభుజం లోపల ఉండే బిందువుల సమితి. రెండోది మా త్రిభుజం బాహ్యం అంటే బయట. త్రిభుజ బాహ్యంలోని బిందువుల సమితి అంటే త్రిభుజం బయటనే కదా, వీటిని బాహ్య బిందువుల సమితి అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ మా త్రిభుజ భుజాల మీద. అంటే త్రిభుజం ఉంది కదా, ఈ త్రిభుజమైన భుజాల మీద, దీని భుజాల మీద సమితి అంటారు. కాబట్టి త్రిభుజం అనేది తలాన్ని 3 బిందువుల సమితిగా విభజిస్తుంది. ఏదంటే ఒకటి లోపల, ఒకటి బయట, ఒకటి త్రిభుజాల మీద. ఒకవేళ బిట్ అడిగినా అనుకో, ఎలా అడుగుతానంటే ఒక త్రిభుజము తలాన్ని ఎన్ని బిందువుల సమితిలుగా విభజిస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఒక త్రిభుజం తలాన్ని ఎన్ని బిందువుల సమితులుగా విభజిస్తుంది? బిట్ అడిగితే ఒకవేళ ఇలా బిట్ అడగచ్చు. ఒక త్రిభుజం తలాన్ని అంటే ఈ తలాన్ని ఎన్ని బిందువుల సమితులుగా విభజిస్తుంది? ఎన్ని బిందువులు మా? 3 బిందువుల సమితి. 3 బిందువుల సమితి. గుర్తుపెట్టుకోండి, ఒక త్రిభుజము తలాన్ని ఎన్ని బిందువుల సమితిగా విభజిస్తుంది అంటే 3 బిందువుల సమితి. గుర్తుపెట్టుకోవాలి. 3 సరళరేఖలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. లేదా 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని కూడా త్రిభుజం అంటారు. త్రిభుజం అనేది తలాన్ని 3 బిందువుల సమితిగా విభజిస్తుంది. ఎట్లా అంటే ఒకటి లోపల, ఒకటి బయట, ఒకటి త్రిభుజాల మీద ఉండేది. అదే అనేది ఒక త్రిభుజము తలాన్ని ఎన్ని బిందువుల సమితిగా విభజిస్తుంది? 3 బిందువుల సమితిగా విభజిస్తుంది. 3 బిందువుల సమితిగా విభజిస్తుంది. చూడండి మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఉందంటే అక్కడ త్రిభుజం అని అర్థం పెట్టుకోండి. ఇలా ఉంటే త్రిభుజం అని అంటే వడ్డుమ త్రిభుజంలోని, త్రిభుజానికి, త్రిభుజం అని నేను పదాల బదులు త్రిభుజం అని రాస్తుంది. గుర్తుపెట్టుకోండి. త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు.
అంటే ఒక త్రిభుజం తీసుకుంటే ఈ త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం ఎంత? అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలు. ఈ డెఫినేషన్ ఎట్లా అడుగుతా అంటే నెక్స్ట్ చెప్తాను. ఎందుకంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి 180 డిగ్రీస్. ఎందుకంటే మనం త్రిభుజం పైన ఏ ప్రాబ్లం చేసినా 180 డిగ్రీలు గుర్తుపెట్టుకోవాలి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. మీకు చెప్పా, లంబకోణం అంటే 90 డిగ్రీలు, సరళ కోణం అంటే 180 డిగ్రీలు. అవి ఎలా ఫిక్స్ అయిపోయినామో, అవి ఎలా గుర్తుపెట్టుకున్నాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా త్రిభుజం అంటేనే 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. మనం ఎలా ప్రాబ్లం వచ్చి చేయొచ్చు. అంటే 180 డిగ్రీలు ఎలా అయితే సార్ అంటే చూడమ్మా, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో. అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు, 180 డిగ్రీస్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్, 180 డిగ్రీలు గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఒకవేళ ఈ కోణం ఇచ్చి ఈ కోణం కనుకుంటే ఈ 2 కోణాలు చేస్తావు, ఈ 2 కోణాల వేల వదిలి 180 నుంచి తీసి వచ్చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలు. లంబ కోణం అంటే ఎంత? 90 డిగ్రీలు. 2 లంబ కోణాలు అంటున్నాడు అంటే 90 ప్లస్ 90 ఎంత అమ్మా? 180. అది అంటున్నాడు, కన్ఫ్యూజ్ చేయడానికి. 2 లంబ కోణాలకు సమానం అంటే 2 లంబ కోణం అంటే ఎంత? 90 డిగ్రీస్. 90 ప్లస్ 90 180 కదా. కాబట్టి త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 అని చెప్పొచ్చు. ఆ 180 ఏమనొచ్చు? 2 లంబ కోణాలు అయినా చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, త్రిభుజానికి అంటే ఈ త్రిభుజం ఏర్పడడానికి చూడమ్మా, త్రిభుజాన్ని ఏర్పరచడానికి మనకి ఏం అవసరం అంటే చూడమ్మా, 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు. అంటే ఒక త్రిభుజము ఏర్పరచాలా, ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలంటే మనకి ఏమేమి కావాలా? 3 భుజాలు ఉండాలా, 3 కోణాలు ఉండాలా, 3 శీర్షాలు ఉండాలా. మీకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేటప్పుడే చెప్పాను, శీర్షము అంటే ఈ తలము కారణాలు కలిసి శీర్షం అంటాం, అంతే కదా. శీర్షము. కోణము అంటే 2 కిరణాలు మధ్య స్పేస్ ని ఏమంటాము? కోణము అంటాం. ఇంకా మీకు భుజం అంటే తెలుసు, ఇదే ఉంది, ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం, ఇది భుజం. 2 భుజాలు కలిసి చాట దాన్ని ఏమంటాము? శీర్షం అంటాము. 2 కిరణాలు కలిసే ప్లేస్ ఏమంటాము? కోణం అంటాము. దీన్ని తలం అంటాం. అంటే ఇప్పుడు మనకు ఒక త్రిభుజం ఏర్పడాలంటే చూడండి మా 3 భుజాలు కావాలా. అంటే ఇదొక భుజము, ఇదొక భుజం, ఇదొక భుజం. అంటే ఇదొక భుజము, ఇదొక భుజం, ఇదొక భుజం. 3 భుజాలు, 3 కోణాలు కావాలా. అంటే ఇదొక కిరణం అనుకో, ఇదొక కిరణం అనుకో. ఈ 2 కిరణాల మధ్య స్పేస్ వేసి ఇదొక కోణమా, తర్వాత ఈడొక కోణమా. అంటే ఎన్ని కోణాలు? 1, 2, 3 కోణాలు. ఎన్ని భుజాలు? ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం. ఎన్ని భుజాలు? 3 భుజాలు. 3 భుజాలు, 3 కోణాలు. శీర్షం అంటున్నాడు. శీర్షం అంటే చెప్పాను, 2 అంచులు కలిసించాట. అంటే ఈ అంచు ఇది కలిసిందా? శీర్షం 1, ఈడొకటి, శీర్షం 2, ఇదొకటి, శీర్షం. అంటే ఒక త్రిభుజం ఏర్పడడానికి మనకి ఏమి కావాలా? 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు కావాలా. అంటే ఒక త్రిభుజాన్ని ఏర్పరచడానికి ఏం కావాలా? 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు. అడగచ్చు, ఒక త్రిభుజం ఏర్పరచడానికి ఏమేమి అవసరము? కింద ఆప్షన్ చేయొచ్చు. 3 భుజాలు, 3 అంతర కోణాలు, 3 బాహ్య కోణాలు, ఏది కాదు, ఏదైనా చేయొచ్చు. అంటే ఒక త్రిభుజం ఏర్పరచడానికి ఏమేమి కావాలా? 3 భుజాలు కావాలా, 3 కోణాలు కావాలా, 3 శీర్షాలు కావాలా. నెక్స్ట్ చూడమ్మా, ఒక త్రిభుజం యొక్క ఆకారాన్ని నిర్ణయించేది మనం త్రిభుజము అంటేనే 90% ఉంటాయంటే 3 సరళ రేఖలతో ఏర్పడే సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటాడు. 3 సరళ రేఖలతో ఏర్పడితే సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటారు. కానీ ఇక్కడ ఏమంటారు అంటే
ఒక త్రిభుజం యొక్క ఆకారాన్ని నిర్ణయించేది కోణాలు అంటారు. ఒక త్రిభుజం ఆకారాన్ని నిర్ణయించేది ఏంటంటాడు? కోణాలు అంటారు. ఒక త్రిభుజాన్ని నిర్మించడానికి త్రిభుజం యొక్క ఆకారాన్ని నిర్మించేది కోణాలు అంటారు. కోణాలు త్రిభుజం యొక్క ఆకారాన్ని నిర్మించేది కోణాలు. నిజమా కాదా? ఎట్లా చూడమ్మా, ఒక త్రిభుజం ఆకారం ఉంది, ఆ ఆకారాన్ని అది ఏది అని నిర్ణయించాలంటే కోణం అంటాడు, కోణాలు అంటాడు. నిజమే కదా? ఇప్పుడు చూడండి మా, ఎలా అంటే ఇప్పుడు 3 భుజాలు సమానం ఉన్నాయనుకో, 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంట. అట్లా కాకుండా 2 భుజాలు సమానంగా ఉండి ఈ 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటాం. 3 భుజాలు సమానంగా వస్తే సమబాహు భుజం, 2 భుజాలే సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజము. అట్లా కాకుండా ఏ భుజము సమానంగా లేకుంటే, ఏ భుజము సమానంగా ఉంటే విషమబాహు త్రిభుజం అంటాం. అంటే ఏ దాన్ని బట్టి? కోణాలను బట్టి. ఈ 3 కోణాలు సమానంగా ఉన్నాయనుకో సమబాహు త్రిభుజం. అట్లా కాకుండా ఈ కోణం ఉండి ఈ కోణం అంటే దీని ఏమంటాము? సమద్విబాహు కోణము. ఈ కోణం ఎంత? 90 degrees కన్నా ఎక్కువ ఉంది. 90 degrees కన్నా ఎక్కువ ఉంటే ఏమంటాం? దాన్ని ఏమంటాము? విషమబాహు త్రిభుజం. అంటే కోణాలను బట్టి ఆకారం ఇస్తాము, అంతే కదా. ఇప్పుడు 90 degrees తక్కువ ఉంది అనుకో, అల్పకోణం. అంటే ఏం కోణం అవుతుంది? అది చిన్నది. అలాగే 90 degrees ఉంటే లంబకోణం. మనం ఎలా నేర్చుకున్నామో ఇక్కడ కూడా కోణాన్ని బట్టి మనం చెప్తాం. ఏది? 3 కోణాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అని, 2 కోణాలే సమానంగా ఉంటే సమద్విబాహు అంటే, ఒక కోణం కూడా సమానం బాగుంటే అంటే ఈ కోణం ఏంది? విషమబాహు త్రిభుజం. అట్లా కోణాన్ని బట్టి. నెక్స్ట్ అమ్మా, త్రిభుజం యొక్క పరిమాణాన్ని బట్టి నిర్ణయించేది భుజాలు. అంటే త్రిభుజం యొక్క పరిమాణాన్ని బట్టి నిర్ణయించేది అంటే భుజాలు అంటారు. అంటే ఇప్పుడు 3 భుజాలు ఉన్నాయన్నమా, ఇక్కడ చిన్న భుజాలు ఉన్నాయి, ఏమంటాము? చిన్న త్రిభుజం అని. అట్లా కాకుండా ఇట్లా పెద్ద త్రిభుజం రాయనుకో, పెద్ద త్రిభుజం అంటాం. బాగా గుర్తుపెట్టుకో, చిన్న భుజం రాస్తే చిన్న భుజం అంటే పరిమాణం, పెద్ద భుజాలు రాస్తే పెద్ద భుజాలు. కోణాలు నిర్ణయించేది ఇది. ఏది? ఆకారాన్ని నిర్ణయించేది కోణాలు, పరిమాణాన్ని నిర్ణయించేది భుజాలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మా, త్రిభుజంలోని ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము దాని అంతరభిముఖ కోణాలకు సమానం. ఇంపార్టెంట్ మైండ్. చూడండి, ఇది ఒక త్రిభుజమ్మా, చూడమ్మా, ఇది ఒక త్రిభుజం. ఇది ఒక త్రిభుజం. త్రిభుజంలోని ఏదైనా భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్య కోణం అంటే బయటి కోణం, బాహ్య కోణం దాని అంతరభిముఖ కోణాలు. అంతరం అంటే ఏంటి? లోపల. ముఖం అంటే కోణాలు. గుర్తుపెట్టుకోండి మా, బాహ్య కోణం పొడిగించగా దాని అంతర అభిముఖ కోణాలు. అంతరం అంటే లోపల, అభిముఖాలు అంటే కోణాలు. అంటే చూడమా, ఈ త్రిభుజం ఉంది, ఈ త్రిభుజంలో ఈ భుజాన్ని ఇలా పొడిగించాను అంటే ఈ త్రిభుజంలో ఈ భుజాన్ని పొడిగించానా? ఈ భుజాన్ని పొడిగించినప్పుడు మనకి ఇక్కడ కోణం ఏర్పడుతుందా? ఈ కోణం అనేది దాని అంతరభిముఖ కోణాలు. అంతరం అంటే లోపల, అభిముఖాలు అంటే ఎదురుగా. అంటే ఈ కోణము సమానం కాదు. అంటే ఏదైనా ఒక త్రిభుజానికి ఒక బాహ్య కోణం పొడిగించగా ఆ బాహ్య కోణానికి అంతర అభిముఖ కోణాలకి సమానం ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఎందుకు? అంతర అభిముఖ కోణాలు మొత్తానికి సమానము. మొత్తం అంటే ఏంది? ప్లస్. సమానం అంటే ఏంది? బాగా గుర్తుపెట్టుకో. ఒక త్రిభుజంలోని ఏదైనా భుజాన్ని పొడిగించక ఏర్పడిన బాహ్య కోణం అంతర అభిముఖ కోణాలకి సమానము. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఎట్లా అంటే చూడమ్మా, ఒక డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను. త్రిభుజం అనేది ఎక్కడైనా గణించుకోవచ్చు మా. ఇప్పుడు ఇలా ఒక త్రిభుజం ఉంది, ఇది ఒక త్రిభుజము ఇట్లుందనుకుమా.
అంటే నీకు ఈడ బాహ్యంగా కట్టించుకోండి, ఇక్కడ బాహ్యంగా, ఇక్కడ బాహ్యంగా ఉంది. ఈ మూడు భుజాలు వేరే వేరే సార్లు ఖండించుకున్నాయి అనుకోండి. వేరే వేరే సార్లు ఖండించుకున్నప్పుడు మనకు చూడ ఫస్ట్ ఇట్లా వేసుకున్నాము, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి. ఇక్కడ యాంగిల్ 1 అనుకుందాం, ఇక్కడ యాంగిల్ 2 అనుకుందాం, ఇక్కడ యాంగిల్ 3 అనుకుందాం. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3. ఇక్కడ అంతర్కోణాలు 4, 5, 6 అనుకున్నాం. ఫస్ట్ ఒక్కొక్క కోణం చెప్తున్నాను. ఈ మొత్తం త్రిభుజం ఇది తీసేసాయి, ఇది క్లోజ్ చేసాయి. ఓన్లీ త్రిభుజం గురించి అనుకో, ఓన్లీ ఈ త్రిభుజం గురించి పెట్టుకో. త్రిభుజం ఉంది, ఏది లోపల అంతర్కోణాలు చూడండి. ఇది 4, ఇది 5, ఇది 6. ఈ మూడు త్రిభుజాలు ఉన్నాయి. ఈ మూడు త్రిభుజాల్లో నేను ఈ భుజాన్ని పొడిగిస్తున్నా బాహ్యంగా, ఇట్లా బాహ్యంగా కొలుస్తున్నా. బాహ్యంగా వండించినప్పుడు ఇది ఏమనుకున్నా అంటే 2 అనుకోమ్మా. నేనేమంటున్నా, బాహ్య కోణము పొడిగించగా, అంటే ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా బాహ్య కోణము అంతర్విముఖ కోణాలు, అంతరం అంటే లోపల ఇద్దరు కోణాలు సమానం. అంటే ఈ కోణం పొడిగించినప్పుడు ఈ రెండు కోణాలు సమానం. ఎట్లా సమానము అంటే 2కి యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 4 ఈక్వల్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్. అట్లా కాకుండా ఈ కోణం ఇట్లా పొడిగించాం అనుకో, ఇది 1 అనుకో, అప్పుడు ఇది బాహ్య కోణం అవుతాయి. ఈ బాహ్య కోణానికి అంతర్కోణాలు ఏంటి, ఈ రెండు అంతర్కోణాలు అవుతాయా అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు ఈ రెండు సమానం, అంటే 4 ప్లస్ 6. అలా కాకుండా దీన్ని పొడిగించాం అనుకోండి, ఇది బాహ్యకోణం అయితే అంటే ఈ త్రిభుజానికి యాంగిల్, ఈ బాహ్యకోణం అనుకుంటే ఇక్కడ 3 అనుకో, అంటే ఈ బాహ్యకోణానికి అంతర్భుజ కోణాలు ఏంటి ఇవే, అంటే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6. ఇప్పుడు దాన్ని మనం ఉపయోగం యాంగిల్ 1 ఈక్వల్ యాంగిల్ 1కు ఇది బాహ్యకోణమ్మా, ఈ బాహ్యకోణానికి అంతర్భుజ కోణం అంటే ఇది కదా యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 6. అలా కాకుండా దీన్ని పొడిగించామనుకో ఈ త్రిభుజానికి, ఇప్పుడు ఇది బాహ్యకోణం, ఈ బాహ్యకోణానికి ఏమి సమానం అంతరభిముఖ కోణాలు. అంటే అంతరం అంటే లోపల, అభిముఖం అంటే ఎదురెదురు కోణాలు. అంటే యాంగిల్ 2కు యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 సమానం. ఇప్పుడు 3 చూసాం అనుకో, ఇది బాహ్యకోణం అమ్మ, ఈ బాహ్యకోణానికి అంతరభిముఖ కోణాలు అంటే ఇది కదా యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఇలాంటివి ఇట్లా మీద నాకు ప్రాబ్లమ్స్ వచ్చేది. ఏదైనా ఒక త్రిభుజాన్ని ఒక కోణం బాహ్య కోణం పొడిగించినాము, అంతరభిముఖ కోణాలు ఎట్లా, అంతరభిముఖ కోణాల మొత్తానికి సమానం. గుర్తుపెట్టుకోండి. అదే చూడండి, త్రిభుజంలోని ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్య కోణం, ఇది బాహ్య కోణం, బయటి కోణం, బాహ్య కోణం దాని అంతరభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇంపార్టెంట్ మా, దీని మీద ప్రాబ్లం కొడతా. ఇక్కడ ఉండే బిట్స్లో ఇంపార్టెంట్ బిట్ చూడండి. త్రిభుజం ఏర్పరచడానికి 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు అవసరం. త్రిభుజం యొక్క ఆకారాన్ని నిర్మించేది కోణాలు. త్రిభుజం యొక్క ఆకారాన్ని నిర్మించేది అన్ని డిగ్రీలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం, లేకుంటే రెండు సమానంగా ఉంటే సమద్బాహు. కాబట్టి ఆకారాన్ని నిర్మించేది కోణాలు, ఆకారాన్ని నిర్మించేది కోణాలు, పరిమాణాన్ని నిర్మించేది భుజాలు. గుర్తుపెట్టుకోండి. తర్వాత త్రిభుజంలో ఏదైనా ఒక బాహ్య కోణం పొడిగించగా అంతర అభిముఖ కోణాల మొత్తము సమానము. మొత్తము అంటే ప్లస్, సమానం అంటే ఈక్వల్. గుర్తుపెట్టుకోండి. ఒకసారి నోట్ చేసుకోండి.